విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 79. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆద్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుందన్న మాటే కానీ తన మనసంతా తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఆ బిల్ పేపర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. జై తన పేరెంట్స్ని పిలిపించింది తన ఫేస్లో స్మైల్ చూడాలి అని పడుతున్న ఆరాటం చూస్తుంటే ఆద్యకి పిచ్చెక్కినట్టుగా ఉంది. నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమ నిజమైతే నా బ్యాగ్లో ఉన్న బిల్ అబద్ధం కావాలి. ఒకవేళ ఆ బిల్లే నిజమైతే ఇప్పుడు నువ్వు నాపై చూపిస్తున్న ఈ ప్రేమ, కేరింగ్ అన్నీ యాక్టింగ్నే అవ్వాలి. నేను ఏది నమ్మాలి జై అంటూ జై తన మీద చూపిస్తూ ఉన్న ఈ అమితమైన ప్రేమ నిజమా లేక ఏదైనా పెద్ద నిజాన్ని దాస్తున్నాడా అన్న డౌట్ ఆద్యాని మరింత వేధిస్తుంది. అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని సరదా కబుర్లతో నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. జై స్వయంగా మహదీర్ శైలుకి ఇష్టమైనవి వడ్డిస్తూ ఉంటాడు. అది చూసిన రేణుక మూతి తిప్పుతూ, నాకెప్పుడైనా ఇలా సర్వ్ చేశాడా? నువ్వెంత వాళ్ళని కేరింగ్గా చూసినా నిన్ను ఆద్యాన్ని కలవరివ్వను జై అని కోపంగా అనుకుంటూ ఉంటుంది రేణుక. జై నువ్వు కూర్చో, అయినా కొత్త వాళ్ళకి చేసినట్టు ఈ సర్వీస్ ఏంటి? అందరం ఇక్కడే ఉన్నాం కదా, నువ్వు కూర్చో అని జైను కూర్చోబెడుతూ, అయినా అమ్ములోని ఇంత హ్యాపీగా చూసుకుంటుంటే మాకు ఆకలి వేయడం లేదు, తినకుండానే కడుపు నిండిపోయింది. జై నవ్వుతూ, పర్వాలేదు మావయ్య, మీరు రావడం ఆద్యాకి ఎంత హ్యాపీగా ఉందో నాకు అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉంది. తను నిన్న నైట్ నుంచి చాలా డల్గా ఉంది. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని చూడగానే తన ఫేస్ ఎలా వెలిగిపోతుందో. జై మాటలకి మహదీర్ శైలు నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఆద్య మాత్రం మెకానికల్గా స్పూన్తో ప్లేట్లోని బ్రేక్ఫాస్ట్ని తినకుండా అటు ఇటు కదుపుతూ ఉంటుంది. ఆద్య మనసంతా ఎప్పుడెప్పుడు మాల్కి వెళ్ళి బిల్ గురించి తనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలా అని ఉంది. జై ఆద్య వైపు ప్రేమగా చూస్తూ, ఏంటి ఆద్య, మామయ్య వాళ్ళు వచ్చారని సంతోషంలో అసలు తినడమే మర్చిపోయావా? ఇదిగో నీకు ఇష్టమైన ఆల్మండ్ హల్వా తిను, నేనే స్పెషల్గా చేయించాను. జై ఒక స్పూన్ హల్వా తీసి ఆద్య నోటి దగ్గరికి తీసుకెళ్తాడు. అందరి కళ్ళు వాళ్ళ మీదనే ఉన్నాయి. ఆద్య అయిష్టంగానే నోరు తెరిచి తింటుంది, కానీ ఆ స్వీట్ కూడా తనకి చేదుగా అనిపిస్తుంది. రేణుక వెటకారంగా నవ్వుతూ, ఇద్దరిని ఇలా చూస్తుంటే ముచ్చటేస్తుంది వదినా, పెళ్ళయ్యాక జై ఇంతలా మారిపోతాడని నేను అస్సలు అనుకోలేదు. భార్యను అరచేతిలో పెట్టుకొని ఎంత బాగా చూసుకుంటున్నాడో, అంతా ఆద్య అదృష్టం. అదృష్టం ఆద్యది కాదు వదినా, మాది. కొడుకు దూరమైన కొడుకులా చూసుకునే జై అల్లుడిగా దొరకడం మా అదృష్టం. ఈ మాటలు వింటూ ఉంటే ఆద్యకి గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్టుగా అయ్యింది. శైలు మాటలకి రుద్ర బాధగా చూస్తే డోంట్ వరీ అన్నట్టు టేబుల్ కింద నుండి రుద్ర చేతిని హోల్డ్ చేస్తుంది మాయ. అవును మహదీర్, మన హర్ష గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదురా వినయ్, హర్ష మిస్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను వెతికిస్తూనే ఉన్నాను. బట్ వాడి గురించి ఏ చిన్న క్లూ కూడా దొరకడం లేదు. అందరిలా నేను కూడా హర్ష తిరిగి వస్తాడు అన్న హోప్ని వదిలేసుకున్నాను. ఇంకా అక్కడే ఉంటే హర్ష జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ శైలు రోజు రోజుకి డిప్రెస్ అవ్వడం చూడలేక ఇక్కడికి తీసుకొచ్చేశాను అని బాధగా చెప్తాడు మహదీర్. రేణుక మహదీర్ మాటలకి పెదవి విరుస్తూ, అయినా అన్నయ్య గారు ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. మీ అబ్బాయి హర్ష పసిపిల్లాడేం కాదు కదా దారి తప్పిపోవడానికి. అన్నీ తెలిసిన ఏజ్నే కదా తనది. అసలు ఆ రోజు మీ ఇంట్లో ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ప్రాణంలాగా చూసుకునే అమ్మా నాన్నని వదిలేసి వెళ్ళాడంటే వాడు తిరిగి రావాలని అనుకోవడం లేదని అర్థమవుతుంది. ఇంకా హర్ష గురించి లేని హోప్స్ పెట్టుకుని ఎందుకు మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటున్నారు? వాడు ఎక్కడో జల్సా చేస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉండొచ్చు. మీరు ఇక్కడ ఏడుస్తూ కూర్చుంటే ఏం లాభం చెప్పండి? వదినా ప్లీజ్ అలా మాట్లాడకండి. హర్ష అలాంటి వాడు కాదు. వాడికి మేమంటే ప్రాణం. ఆ రోజు ఏదో క్షణికావేశంలో వెళ్ళిపోయాడు తప్ప. రేణుక శైలు మాటలకి అడ్డుపడుతూ, నేను చెప్పేది కూడా అదే వదినా. ఆ క్షణికావేశంలో కన్నవాళ్ళ పరువు తీసేసి వెళ్ళిపోయాడు కదా. ఇప్పుడు వాడు తిరిగి వస్తే మాత్రం ఆ పరువు మళ్ళీ వెనక్కి వస్తుందా? పోయిన పరువు ఎలాగో రాదు. కనీసం ఆస్తైనా మిగిల్చుకోండి. లేనివాడి కోసం ఇలా లక్షలు ఖర్చు పెట్టి వెతికించడం కన్నా ఆ డబ్బు ఏదైనా చారిటీకి ఇస్తే పుణ్యమైనా వస్తుంది. హర్ష వెళ్ళిపోయాడు, ఇక తిరిగి రాడు అని ఫిక్స్ అయిపోతే మీకు ప్రశాంతంగా ఉంటుంది, మాకు ఈ గోల తప్పుతుంది. రేణుక ఇక చాలు, ఇప్పటికే చాలా మాట్లాడావు, ఇక నోర్మొయ్ అన్న వినయ్ వర్మ వాయిస్కి అందరూ ఉలిక్కి పడతారు. వినయ్ వర్మ సీరియస్ అవ్వడం చూసి రేణుక ఒక్కసారిగా గజగజ వణికిపోయింది. జై ఆద్య కూడా షాక్లో వినయ్ వర్మ వైపు చూస్తూ ఉంటారు. అతిథులుగా మన ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా మర్చిపోయావా? వాళ్ళు పడుతున్న బాధ నీకు వెటకారంగా కనిపిస్తుందా?
ఒక తండ్రి తన కొడుకు కోసం పడే ఆవేదన నీకు డబ్బు వేస్ట్లా అనిపిస్తుందా? మరోసారి హర్ష లేడు అని కానీ వాడు రాడు అని కానీ నీ నోటి నుండి వస్తే ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో నీకు గుర్తు చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. అది అది కాదు వినయ్, నేను వాళ్ళ మంచి కోసమే కదా చెప్పింది. అవసరం లేదు, వాళ్ళ మంచి కోరే మనసు నీకుంటే ఇలాంటి మాటలు రావు. మహదీర్ నా ప్రాణ స్నేహితుడు, వాడి కొడుకు నాకు కొడుకు లాంటి వాడు. హర్ష కోసం మహదీర్ ఆస్తే కాదు, నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. ఇంకోసారి ఇలాంటి మాటలు నీ నోటి నుంచి వినిపించకూడదు. ఇంకొక మాట మాట్లాడుకుంటే సైలెంట్గా బ్రేక్ఫాస్ట్ చేయి. వినయ్ వర్మ కోపానికి అక్కడున్న అందరూ సైలెంట్ అయిపోయారు. రేణుక అవమానంతో అండ్ కోపంతో రగిలిపోతూ ఐఎమ్ సారీ వదినా అంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటుంది. వినయ్ వర్మ కోపానికి రేణుక నోరు మూతపడింది, కానీ ఆ మాటలు మహదీర్ శైలుల గుండెల్లో అప్పటికే గాయాలు చేసేశాయి. శైలు కళ్ళల్లో నీళ్లు గిరగిరా తిరుగుతూ ఉంటే మహదీర్ తన బాధని కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాడు. తన పేరెంట్స్ పెయిన్ అర్థమవుతూ ఉన్నా ఏమీ చెయ్యలేని సిచ్యువేషన్ ఆద్యాది అయితే మీరు వెతుకుతూ ఉన్న కొడుకుని నేనే అని చెప్పలేని నిస్సహాయత రుద్రాది. మాయ రుద్ర పెయిన్ అర్థం చేసుకుంటూ రేణుకాని కోపంగా చూస్తూ ఉంటుంది. మావయ్య, అత్తయ్య ప్లీజ్, అమ్మ అన్న మాటలు మీరు మనసుకు తీసుకోకండి. అమ్మకు తెలియక ఏదో అనేసింది. నేను చెప్తున్నాను కదా, హర్ష ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాడు. త్వరలోనే వాడు మీ కళ్ళ ముందు ఉంటాడు. కాదు నేనే తీసుకునే వస్తాను. శైలు కళ్ళు తుడుచుకుంటూ జై వైపు నిజమా అన్నట్టు చూడగా, అయినా అత్తయ్య, హర్ష ఎక్కడో లేడు, ఇక్కడే మీ ముందే ఉన్నాడు అనగానే వాటర్ తాగుతూ ఉన్న రుద్ర దగ్గుతూ నిజం జైకి తెలిసిపోయిందా అని కంగారుగా చూస్తూ ఉంటాడు. మీరేమనుకుంటున్నారు? హర్ష ఎవరో జైకి నిజంగా తెలుసా? ఒకవేళ తెలిసి తెలియనట్టు ఏమన్నా నటిస్తున్నాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.